అంటే వేరే ఉద్దేశం చూసుకోండి. తప్పుబట్టి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అధికార బృందాన్ని పార్టీని వేసి కేసు వేయించు మనం సర్వసాధారణంగా ఇప్పుడు మీరు కేసు పెట్టారు కదా, అట్రాసిటీ కేసు పెట్టారు కదా. అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు నిన్న అయినట్టు ఎఫ్ఐఆర్ కాపీ డిఎస్పీ చెప్పారు. మీకు జరిగిన సంఘటన ఏప్రిల్ 23 జరిగితే కేసు కట్టడం నిన్న కట్టారు. ఇప్పుడు మాకు అక్కడ డిఎస్పీ చెప్పింది అంటే నిన్న 24 గంటలు అయినా ఇప్పుడు డిఎస్పీ ఎస్ఐ కేసు పెట్టిన తర్వాత డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేయడం ఎట్లా చేయాలి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనం అడుగుతున్నాం కదా. నేపథ్యంలో గదిలో కూర్చొని చేయకూడదు డిఎస్పీ కర్నూలు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకున్నారు 30 మంది అడ్వకేట్లు ఇక్కడికి ఈ రోజు గరగపర్రు గ్రామం వచ్చి మొత్తం వాళ్ళు స్వతంత్రంగా ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి అసలు ఏం జరిగింది ఎందుకనేది, ఎందుకంటే అడ్వకేట్లు స్వతంత్రంగా వీళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించి వాళ్ళ కోర్టులో దీనిపైన కేసు కూడా వేసే అవకాశం ఉంది. ప్రైవేట్ కేసులు చాలా మంది అడ్వకేట్లు చేస్తుంటారు. ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 నెలల నుంచి వీళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం జరగని నేపథ్యంలో ఒక పక్కన ఎస్సీ ఎస్టీ కమిషన్ దీనికి విచారణ చేపట్టే ముందు కూడా అడ్వకేట్లు ఈ కేసు విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి దీనిపైన వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. అంటే ఒకటి మీరు ఇంతమంది అడ్వకేట్లు బృందం ఇక్కడికి వచ్చారు, ఇంతమంది లాయర్లు కలిసి వీళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తున్నారు. అంటే దేనికోసం, దీని మీద ఏమైనా ప్రైవేట్ కేసు వేసే అవకాశం ఏమైనా ఉందా, ఎందుకోసం మీరు చేస్తున్నారు? ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది అంటే గరగపర్రు అనే గ్రామంలో దళితులను వెలివేయడాన్ని తప్పుపడుతున్నాం. ఏదన్నా కొట్లాట జరుగుతున్నప్పుడు కేసు కట్టుకుంటారో ఆ కేసు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కానీ ఇక్కడ సుమారు 800 ఓటింగ్ ఉన్నటువంటి దళితులు ముఖ్యంగా మాలలందరినీ వెలేశారు. వాళ్ళు కొన్ని కులాన్ని ఏకమై హుక్కుం జారీ చేశారు. వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉంటారని హుక్కుం జారీ చేసి మే 5వ తారీఖు నుంచి వీళ్ళకి అన్ని సహాయ నియాకారం చేశారు. దీన్ని మేము సోషల్ మీడియా ద్వారా ఎన్టీవీ ద్వారా తెలుసుకుని వేళ లాయర్లందరూ వేళ చాలామంది దళిత నాయకులు, చాలామంది అంబేద్కర్ వాదులు ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే అట్రాసిటీ కేసు కూడా నిన్నే పెట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. నిన్న నమోదైన క్రైమ్. ఈ కేసు నమోదైన తర్వాత ఇంత భయంకరమైన వెలిని 24 గంటల్లో పరిష్కరించవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. కానీ మీరు ఎందుకు ఇప్పుడు ఈ విచారణ ఎందుకు చేస్తున్నామంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు నమోదు చేస్తున్నామంటే ఏ కారణం చెందిన జిల్లా యంత్రాంగం సక్రమంలో కేసులు ఎవరెవరు ఏం చేశారు మేము వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇదే కేసుని ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మేము కోర్టులో వేయబోతున్నాం. పబ్లిక్ లిటిగేషన్ కేసుని కోర్టులో వేసి అందులో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ తప్పు చేస్తారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు బుక్ చేయమని అడుగుతాం వీళ్ళ గవర్నమెంట్. అంటే ఒకటి ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి కూడా చూస్తున్నాం, అంటే అధికారులు చేస్తున్న పోలీసులు వచ్చారు అని దాదాపుగా 3 నెలల నుంచి ఎంతమంది మహిళలు ఉన్నారు ఆ రోజున అందరూ గరగపర్రులో జరుగుతున్నటువంటి మాట్లాడే వాళ్ళు మాత్రమే బాగా మాట్లాడడం అధికారులు ఎంత నిర్లక్ష్యం చేశారో ఈరోజు యావత్ సమాజం గుర్తించింది. దాంతో మీడియా మిత్రులు కోరేది ఏంటంటే ఏ విధంగా అయితే కొంతమంది మీడియా దళితులపైన జరుగుతున్నటువంటి ఈ అమానుష్యం, ఈ దౌర్జన్యం, ఈ వెలివేతలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ స్వతంత్ర పోరాటంలో మొగల్తూరు మండలంలో అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి ఈ మండలంలో ఇక్కడున్నటువంటి అగ్రకులాలు దళితుల్ని వెలివేతని మేము ఖండిస్తున్నాం. అధికారులు చేస్తున్నటువంటి ఈ విచారణలో 2 నెలల నుంచి జరిగిన సంఘటన మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారంటే, నిన్న మొన్న ఎఫ్ఐఆర్ కట్టారంటే ఈ గవర్నమెంట్ మీద కానీ ఈ అధికారుల మీద కానీ ఎలాంటి నమ్మకం లేదు. దీని మీద మేము కంపల్సరిగా హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ ఫైల్ చేసి మా యొక్క జరిగినటువంటి దళితుల యొక్క అమానుష్యమైన వెలివేతని చట్టం ద్వారా మేము ఖండిస్తాం. అంటే మొత్తానికి ఎట్లా చూసినా కూడా అడ్వకేట్లు అందరూ ఇక్కడ సామూహికంగా దాదాపుగా 30 మందికి పైన అడ్వకేట్లు ఇక్కడికి రావడం జరిగింది. అనేక మందిని అడ్వకేట్లు రాకుండా కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, పబ్లిక్ లిటిగేషన్ ద్వారా బిల్లు హైకోర్టులో వేసి వీళ్ళకి సత్వర న్యాయం జరిగేలాగా మేము మా వైపు నుంచి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క దాదాపుగా 2 నెలల నుంచి జరుగుతున్నా కూడా అధికార యంత్రాంగం దీని మీద పూర్తి స్థాయిలో నివేదికలను తయారు చేయలేదు సరికదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అందుకనే ఈ విచారణ మేము ప్రత్యేకించి చేయడానికి గల కారణం, ఒకవేళ అధికారులు చేస్తున్నటువంటి విచారణలో ఏమన్నా నిబద్ధత లేకపోతే మేము ప్రైవేట్గా నమోదు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ల ద్వారా మేము హైకోర్టులో, రాష్ట్ర హైకోర్టులో మేము దీని మీద ఒక ప్రత్యేకమైన పిల్లు వేసి దీన్ని వీళ్ళకి న్యాయం జరిగేదాకా మేము అడ్వకేట్లందరూ పోరాడతామని ఇక్కడ చేరుకున్నటువంటి అడ్వకేట్లు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రమేష్, రాజు 10 TV, గరగపర్రు, పశ్చిమ గోదావరి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏం చెప్పాలి? మీ గ్రామం ఎవరు వచ్చినా ఈ సంఘటనలో జై భీమ్ ఏం చెప్పాలి? ఎవరైనా సరే వచ్చిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటి చెప్పాల్సింది జై భీమ్. ఎప్పుడైతే మీరు అట్లా చెప్పారో ఇతరులకు అర్థమవుతుంది. కాలంగా మన వాళ్ళ హక్కుల కోసం రిజిస్టర్ అయిన సంస్థది. ఈ విషయం కూడా తెలిసి రాత్రులు బయలుదేరికి వచ్చారు. అతను వారు మాట్లాడారు, చక్కగా వినండి. అందరికీ జై భీమ్. ఈరోజు మనం వివిధ ప్రాంతాల నుంచి నాయకులందరూ బయలుదేరి గరుగుపల్లి గ్రామంలోకి ప్రవేశించడం. ఈ గరుగుపల్లి రావడానికి మాకు భీమవరం నుంచి ఎంతోమంది పోలీసులు వెళ్తాడు. అప్పుడు తప్పించుకొని అంటే అంత అమానుషంగా, అంత నిరంకుశత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను దింపి ఇక్కడ ఉన్నటువంటి వివక్ష చూపించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా మీరు మా వాళ్ళని, మా నాయకుల్ని, మా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 2 నెలల నుంచి వాళ్ళకి తిండి తిప్పలేదు. అన్ని చుట్టుపక్కల గ్రామాలు కూడా పనికి తీసుకోవడం లేదు. ఇది భారతదేశంలో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు. ఈ గరుగుపర్రు అనేది మేము ఢిల్లీలో ఉండి ఫేస్బుక్లో వచ్చినాయి కదమ్మా, అది చూసి మీ గరుగుపర్రి ఎక్కడ ఉందా అని పరిగెత్తుకుంటూ వచ్చాం. అరే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ చాలా మంది వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు వస్తారు, ఇంకొక పార్టీ వస్తారు. హెచ్యూలో గొడవ జరిగినప్పుడు కూడా ఎంతో మంది గద్దలు వాలిపోయారు అక్కడికి, కానీ పరిష్కారం దొరకలేదు. కానీ ఈ రోజైనా మనం మీరంతా పెద్దలు ఉన్నారు, రామకృష్ణ గారు, మరి శివరామకృష్ణ గారు, అన్ని సంఘాలన్నీ కూడా కలిపి మనం గరుగుపల్లి గ్రామంలో మనం దళిత నాయకులు, దళిత సంఘాలన్నీ కూడా కలిపి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక బలమైన ఉద్యమాన్ని ఇంకా మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే సంఘాలు పెడుతున్నారు. అంబేద్కర్ యువజన సంఘాలు అంటారు, ఒకడు కాంగ్రెస్ పడితే వెళ్ళిపడుతున్నాడు, ఇంకొకడేమో అంబేద్కర్ యువజన సంఘం అంటాడు, ఒకడు వైఎస్ఆర్సీపీ అంటాడు. ఒకరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు, రెండో రోజు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మూడో రోజు టీడీపీ వాళ్ళు అంటున్నారు. మనల్ని ప్రతిరోజు ప్రతి చోట మీకు ప్రతి 18 నిమిషాలకి భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి నిమిషానికి దాడి చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చినాక మరి ఆయనకి జై హిందులు కొడుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు ఏం చేశారు, కలెక్టర్ గారు ఏం చేశారు, ఎస్పీ గారు ఏం చేశారు, మరి కేసులు పెట్టండి, ఏమన్నా చేయండి. మీరు వెళ్ళి మళ్ళీ ఏం చేస్తామంటే ఎలక్షన్ రాగానే రెడ్డి గారు అమ్మ, మా సౌదరి గారు అమ్మ, మన ఆయన గారని బుద్ధి గుద్దుతాం. అదే మనం చేస్తున్నటువంటి తప్పు, అదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పవర్ఫుల్ ఓటింగ్ చేయడం, మనకి ఆటం బాంబు కంటే పవర్ఫుల్ ఓటు అది మన చేతిలో ఉంది. దాన్ని ఉపయోగిస్తే ఎవడు కూడా మనం ఏం చేయలేదు. కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. చాలా సంఘాలు ఉన్నాయి మిత్రులారా, మీరు అందరూ నన్ను అపార్థం చేసుకోవచ్చు. చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రాజకీయ పార్టీలకి అనుబంధంగా నడుస్తున్నారు. అలా కాకుండా ఈరోజు గరుగుపల్లి గ్రామస్తుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళకి ఏ అందం లేకపోయినా బాబాసాహెబ్ విగ్రహం కోసం 2 నెలలు కడుపు మార్చుకున్నటువంటి గరుగుపల్లి గ్రామస్తులు మేము ఎన్నాళ్ళైనా వస్తున్నట్టు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కావాల్సిందేనని ఈ గ్రామస్తులు నిలిచారు. మన దళిత ఉద్యమం కంటే
వీళ్ళే ప్రధానమైన ఉద్యమకారులు అని చెప్పి నేను ఎందుకంటే మీలో ఉన్న ఐక్యత, మీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కసి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మీరందరూ పెద్దలు వచ్చారు. ఈ పెద్దలందరూ కూర్చొని రామకృష్ణ గారు కామలయ్యారు, మనం అందరం కూర్చొని ఒక జేఏసీగా గరుగుపర్రి గ్రామానికి ఒక జేఏసీగా ఏర్పడి ఈ యొక్క ఏదో వచ్చాము, ఫోటోలు దిగాము, మాట్లాడాము, పేపర్లో నా పేరు వచ్చిందని కాకుండా ఒక ప్రతిష్ట అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఈ గ్రామంలో ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలి. ఆ బలరామరాజు ఎవడో అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మనం ఒప్పుకోము. చేయాల్సిందేనని చెప్పి నేను ఢిల్లీ కూడా వెళ్ళి రాజధానిలో కూర్చొని అడుగుతా. ప్రధానమంత్రి మోడీ దాకా వెళ్తుంది అది. సో మనం ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను పట్టుకోవాలి. ఈ సమస్యకి అంత కారణం బలరామరాజు. వాడు ఆ బలరామరాజు ఆ బలరామరాజుకి ఎంతో మంది రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంది. అన్ని పార్టీలు ఉంటాయి. ఎందుకంటే ఆడికి 300 ఎకరాల భూమి ఉందని నేను విన్నా. మరి 300 ఎకరాల భూమి ఉంటే తహసీల్దార్ ఏం చేస్తున్నాడు, ఆ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారా? ఎంతకంటే దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. 300 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఈ బాలరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మీ దగ్గర డబ్బు ఉందండి, చంద్రబాబు నాయుడు గారు మీకు డబ్బు ఉందని చెప్పి మా మీదకి మమ్మల్ని 2 నెలలు కాదు 2 సంవత్సరాలు అయినా సరే మా గరుగుపర్రి గ్రామస్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ వెంటనే ఉంటారు. వాళ్ళే నిజమైన అంబేద్కరిస్టులు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే మేము ఢిల్లీ నుంచి వచ్చింది గొప్పగా. ఈరోజు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కోసమే ఈ కష్టాలన్నీ పడుతున్నారు. ఆయన కష్టాలని మనం మీ యొక్క కష్టాలను కూడా మేము పాల్పంచుకుంటాం. మీ కష్టాల్లో మేము ఏ సమస్య అయినా సరే అందరం కూర్చొని నాయకులందరూ కూర్చొని తీర్మానం చేసుకున్నాక మీకు ఈ గ్రామ పల్లెలు మీరు ఎలా చెబితే